శివరాత్రి రోజు మనం ఎవరిని పూజించాలి? శివరాత్రి రోజు లింగాకారంలో ఉన్న శివుడిని పూజించాలా, దేహదారుఢ్యంలో ఉన్న శంకరుని పూజించాలి? శివరాత్రి అంటేనే మనకు ఏ దేహదారి పరమాత్మ కాడు. పరమాత్మ గురించి యథార్థంగా తెలుసుకున్న వాళ్ళే పురుషోత్తములు. అటువంటి పురుషోత్తముల కోవలోకి ఈ బోలా శంకరులు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, వీళ్ళందరూ ఆ కోవలోకి చెందిన వారేనా? అంటే ముక్కోటి దేవతలకి దేవాది దేవుడు భగవంతుడు ఆది పిత పరంపిత పరమాత్మ. దేవతలు అనేకము, దేవుడు ఒక్కడు. అసలు ఏంటి ఆ శివరాత్రి అంటే? ఆ శివుడికి శంకరుడికి గల మధ్య తారతమ్యం ఏంటి? శివుడు మరియు శంకరుడు వీరి ఇరువుల మధ్యలో ఉండే వ్యత్యాసం ఏమిటి అంటే, శివుడు అనగా శివరాత్రి రోజు ఉపవాసము అంటారు. ఆ ఉపవాసము అంటే ఏంటి? ఆ రోజు ఏమవుతుందంటే ఉపవాసము అని చెప్తూ ఉంటాము, పూజ చేస్తుంటాము. శివరాత్రి అంటే ఏమిటి? శివరాత్రి రోజు మనం పూజించాల్సింది శివుడినా శంకరుడినా? శివ శంకరుల మధ్య ఉన్న తేడా ఏమిటి? ఆత్మ అనేది మన శరీరంలో ఏ భాగంలో ఉంటుంది? అసలు దేవుడంటే ఎవరు? ఈ ప్రశ్నలన్నిటినీ నివృత్తి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే బ్రహ్మకుమారి రాజయోగిని ప్రసన్న గారితో ఓపెన్ టాక్ విత్ హెచ్ఆర్